శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో శ్రీ వ్రతము అంటారు. ఈ శ్రీ వ్రతంలో అమ్మవారు ఇవాళ 19వ పాసరం గురించి చెప్పినటువంటి విశేషాలని తెలుసుకుందాం. మనం ఇవాళ 19వ పాసరంలోకి ప్రవేశించాం. పాసరం చదివి తర్వాత పాసరం యొక్క విశేషాలని తెలుసుకుందాం. கொத்து விளக்கிரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெய்த்தன்றன் பஞ்ச செய்யன்னத்தின் மேலறி கொத்தனர் பூங்கழல் நப்பின்னை கொங்கை மேல் வையத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்திங்கண்ணாய் நின் முன் மணாலனை எத்தனை போதும் துயிலேளாய் ஒட்டைகான் எத்தனை ஏலும் பிறவத்தகில்லாயாத் தத்துவம் ஒன்றும் தகுவேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలై శరణం. ఈరోజు 19వ పాసరం చాలా విశేషమైనటువంటి పాసరం. ఇది భగవంతుడి యొక్క తత్వ నిరూపణ చేయడం అనేది ఎలాగా అనేది ఈ పాసరంలో అమ్మవారు వివరించారు మనందరికీ. లక్ష్మీ నారాయణులు ఇద్దరిని మేల్కొల్పుతున్నారు. సృష్టికి ముందు తర్వాత కూడా లక్ష్మీనారాయణ స్వామి వారు లక్ష్మీ సహితుడుగా లక్ష్మితో కలిసి ఉన్నారు. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క తత్వాన్ని వివరిస్తున్నారు ఇవాళ అమ్మవారు. నారాయణుడు శ్రీ నుంచి అవిభాజ్యము, అంటే విడదీయలేం మనం. ఎక్కడైనా సరే అమ్మవారు నిత్యానపాయిని అంటాం. స్వామివారు రాముడిగా వస్తే ఆవిడ సీతాదేవిగా వచ్చింది. అలాగే నారాయణుడిగా ఉంటే లక్ష్మిగా ఉంటుంది. అలా ఎక్కడ మనకి ఎప్పుడు ఆవిడ అవిభాజ్యం అంటే విడదీయడానికి వీలు లేకుండా అమ్మవారితో కలిసి స్వామివారు ఉంటారు. ఇక్కడ కూడా అదే తత్వాన్ని అమ్మవారు చెప్తున్నారు. లక్ష్మీ నారాయణుడు, లక్ష్మీ సహితంగా ఉండటం. శ్రీదేవియే నారాయణుడికి కారుణ్యము, సంకల్పము అన్నీ ఆవిడే. ఆ సంకల్పమే జగద్రక్షణమునకు అనగా సృష్టి స్థితి సంహారములకు హేతువు. అందుకని కానీ సంకల్పము పరమాత్మ కంటే వేరు కాదుగా. సంకల్పము పరమాత్మ ఒకటే. సంకల్పములకు పరమాత్మ సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. సంకల్పం కారణంగానే సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి 3. ఇంతకు రక్షణ కారణము ఎవరు అంటే శ్రీయ నారాయణుడా? ఎవరు? శ్రీమన్నారాయణుడే, నారాయణుడే, కానీ శ్రీ కాదు. కానీ కేవలం నారాయణుడు కాదు, అంటే శ్రీనే కాదు, కేవలం నారాయణుడు కాదు, శ్రీమంతుడగు నారాయణుడు, అంటే లక్ష్మితో కలిసి ఉన్నటువంటి నారాయణుడు. అందుకే శ్రీ నారాయణుడు అంటున్నాం. శ్రీ అనగా ఏంటి అంటే ఆ శ్రీ అంటే అసలు ఏంటి? అతనిని నిరూపించు ధర్మముగా ఉంటుంది. అసలు నారాయణుడు నిరూపించాలి అంటే శ్రీని నిరూపించాలి. అందుకని ఇద్దరు కలిసి ఉంటారు లక్ష్మీనారాయణులు. అందుకే మనం ఏ పెళ్లి శుభలేఖ వేసినా సీతారాములు, లక్ష్మీనారాయణులు, లక్ష్మీ పార్వతులు, శివపార్వతులు ఇలా మనం చూసి ఖచ్చితంగా శుభలేఖల్లో ముద్రిస్తాం. ఎందుకు? శివపార్వతులు దాంపత్యం ఎలా ఉందో, లక్ష్మీనారాయణుల దాంపత్యం ఎలా ఉందో, సీతారాముల యొక్క దాంపత్యం ఎలా ఉందో ఆ దాంపత్యంలా ఈ జంట కూడా ఉండాలి అని. అందుకని అమ్మవారు ఇక్కడ లక్ష్మీనారాయణుల గురించి చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్పారు విశేషంగా అంటే నీలాదేవి ముందు లేచి తలుపు తీయుటకు వస్తుంది ఈరోజు. ఆమె కృష్ణుణ్ణి అడ్డగించుటకు వదలకుండా మరలా నీలాదేవినే ఏమంటున్నారట? శ్రీకృష్ణుని వదలమని గోపికలందరూ అర్థిస్తున్నారు ఆవిడ్ని. ఎవరిని? నీలాదేవిని అర్థిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి? శ్రీ తత్వ భగవత్ తత్వములు సంబంధాన్ని వివరిస్తున్నారు అనమాట. జగత్తుకు పరమాత్మకు శేషభూతము. శ్రీమన్నారాయణుడు శేషి. అందు శ్రీని కానీ నారాయణుడు కానీ వేరుగా భావింపలేము. అందుకని శ్రీ నారాయణుడు ఇద్దరు ఒకటే.
అందుకని ముందుగా నీలాదేవికి చెప్తున్నారమ్మా, కృష్ణుడిని లేపితే ఆ చల్లని చూపులు మా మీద ప్రసరిస్తే, కృష్ణుడు మా వంక చూస్తే మాకు ఆనందం కలుగుతుంది, మేము కృష్ణుని పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి తల్లి నువ్వు కృష్ణుడిని లేపమని అడుగుతున్నారు. ఇక్కడ కృష్ణుడు పడుకున్నటువంటి మంచము దంతపు కోళ్ళ మంచం ఉంది, కువలయాపీడనము అనేటువంటి మంచం. ఆ మంచానికి చుట్టూ గుత్తి దీపాలు ఉన్నాయంటున్నారు. 5 గుత్తి దీపాలు ఉన్నాయట. ఈ 5 దీపాలు వెలుగుతూ ఉన్నాయట, కాంతిలో చాలా కాంతివంతంగా వెలుగుతున్నాయట. ఆ మంచాన్ని పంచశయనం అంటారు. పడుకున్నటువంటి మంచాన్ని, స్వామి నిద్రించినటువంటి మంచాన్ని పంచశయనం అంటారు. ఇది ఎలా ఉంటుందిట? మెత్తగా ఉండాలి. 5 ఉండవలసిన లక్షణాలు ఆ మంచానికి: మెత్తగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, పరిమళంతో ఉండాలి. అంటే కాలానుగుణంగా వెచ్చగా చల్లగా ఉంటూ ఉండాలి. ఇలా ఉండాలి ఆ పంచశయము అంటే అని. భగవానుడి యొక్క పాన్పు, ఆ పాన్పుకు చుట్టూ ఏమున్నాయి? గుత్తి దీపములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయట వెలుగుతూ? 5 దీపాలు ఉన్నాయట. ఈ 5 దేనికి ప్రతీకలు అంటే శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణము, ఆగమములు అనే వాని చేత కలిగిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం, దీపం అంటేనే జ్ఞానానికి ప్రతీక. కాబట్టి ఈ 5 దీపాలు ఈ 5 జ్ఞానాలకి ప్రతీకగా భగవంతుడిని గురించి మనకు తెలియజేయడం కోసం అక్కడ గుత్తి దీపాలు వెలుగుతున్నాయి మంచం చుట్టూ అని అమ్మవారు వర్ణిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు అమ్మవారు, దంతపు కోళ్ల మంచం మీద నీలాదేవి పడుకున్నారట. కృష్ణుడు కువలయాపీడనం అనేటువంటి ఏనుగుని చంపాడు, బాగా మదించినటువంటి ఏనుగు. దాని దంతాల్ని ముక్కలుగా కోసి ఈ మంచం కోళ్ళుగా అమర్చారట. ఈ ఏనుగు దేనికి గుర్తు? అహంకారము. అది ఏనుగు యొక్క అహంకారాన్ని తీసేసినట్టే మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొడతాడు భగవంతుడు. కనుక అహంకారం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? 4 విధాలు. ఏమేంటవి? నేను తెలుసుకున్నవాడును, నేనే అనుభవించేవాడిని, నేనే చేసేవాడిని, నేనే భగవంతుడికి దాసుడను. ఈ 4 విధాలుగా ఉంటుంది అహంకారం. ఫస్ట్దేమో నేను తెలుసుకున్న వాడను, నాకు తెలుసు అన్నీ అంటాడు. రెండోది ఏంటి? నేనే అనుభవిస్తున్నాను ఇవన్నీ. తర్వాత మూడోది నేను చేసేవాడిని. ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నానండి. ఆ పని ఏంటంటే నేనే చేశానండి అంటాడు. సో నేను చేసేవాడను. అలాగే నేనే భగవంతుడికి దాసుడను అని చెప్తాడట. ఈ 4 అహంకారాలట. వీటిని ఏం చేస్తాడట? వీటిని అడుగున ఉంచి, ఆ అహంకారం దంతాలు అంటే వాటి అడుగున పెట్టి, అడుగున ఉంచి దానిపై స్వామి కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది? అహంకారం తొలగిపోతుంది మనిషికి. అది కువలయాపీడనం అనేటువంటి ఏనుగుని సంహరించి దాని మీద కూర్చోవడం అంటే ఈ 4 అహంకారాలని తొలగించి దాని మీద స్వామి కూర్చుంటే అప్పుడు మనకు ఉన్నటువంటి అహంకారాలన్నీ పోతాయి అని వివరిస్తున్నారు అమ్మవారు. నీలాదేవి జడలో పరిమళం వస్తుందిట, పూల గుత్తుల యొక్క పరిమళం. పూలు పెట్టుకున్నారు అమ్మవారు. ఆ పూల యొక్క వాసన చాలా బాగుందిట. అది ఏంటి? ఆమె భక్తి జనిత వ్యామోహ కేశం. అది భక్తితో కూడుకున్నటువంటి వ్యామోహం. అది ఆ వ్యామోహం ఎవరి కోసం? మన కోసమే. జీవనకోటి పరమాత్మలు చేరడమే ఆమె యొక్క ప్రధాన ఆశయం. అమ్మవారు ఏమనుకుంటారంటే తల్లి ఆవిడ అందరికీ. కాబట్టి తల్లి మనసు ఎలా ఉంటుంది? అమ్మ మనసు అలాగే ఉంటుంది. జీవకోటి ముక్తిని పొందాలి అని అనుకుంటారు అమ్మవారు ఎప్పుడు. అందుకే ఆయనకి నిత్యానుభాయిని అంటే అర్థం ఆయన వదలకుండా ఆయనకి చెప్తూ ఉంటారు. పోన్లేండి, పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, వదిలేయండి అని చెప్తుంటారు. తల్లి ఎలా చెప్తుంది? ఇంట్లో ఏదో దాచిపెడుతుంది కూడా. కొడుకు ఏదైనా తప్పు చేస్తే తండ్రికి చెప్తే శిక్షిస్తాడేమో అనేటువంటి భయంతో అమ్మ చెప్పకుండా దాచిపెడుతుంది. కొడుకు ఏదైనా తప్పు చేసినా, కూతురు ఏదైనా తప్పు చేసినా తెలియక. అలాగే అమ్మ కూడా అంతే. మన అందరి యందు కరుణ, జీవకోటి పొందాలి స్వామిని అనేటువంటి ఉద్దేశం ఆవిడికి. అది పరిమళమైనటువంటి పుష్పాలని అమ్మవారు పెట్టుకున్నారు అంటే అక్కడ అర్థం అది. అలా ఆమె ప్రధాన ఆశయం మనకి జీవకోటికి ముక్తిని కలిగించడమే. ఇంకా ఆవిడ కళ్ళకి కాటుక పెట్టుకున్నారట. ఆ కాటుక భక్తి సిద్ధాంజనము. ఆ కాటుకను ఏమంటారు? భక్తి సిద్ధాంజనము అంటారు. అంటే ఏంటి? మనలో ఉండేటువంటి పరమాత్మను చూపిస్తుంది, దర్శింపజేస్తుంది. అది కంటికి కాటుక. కంటికి కాటుక చాలా ముఖ్యం. ఇప్పుడు ఎక్కువ మంది ఈ నాగరికత పెరిగిన తర్వాత
ఏంటో మేమేదో గొప్పవాళ్ళం అని చెప్పి కాటుకలు అవి పెట్టుకోవడం మానేశారు. కానీ కంటికి చక్కగా కనిపించేలా చేస్తుంది, కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కాటుక పెట్టుకుంటే. సో అందుకని కాటుక అనేది తప్పకుండా కనుపాపలకు కూడా బలాన్ని చేకూరుస్తుంది. అందుకని ఆ కాటుక పెట్టుకున్నారు అమ్మవారు. ఎందుకు? పరమాత్మని మనకు దర్శింప చేయడం కోసం. ఇక్కడ అమ్మవారు ఇంకా ఆశ్రయ దశలో లక్ష్మీపై నుండి జీవులను పరమాత్మలోకి చేర్చుకుంటాడు. మనందరం ఎక్కడికి చేరుతాం? చివరికి పరమాత్మలో లీనమైపోతాం, పరమాత్మలో కలిసిపోతాం. అందుకని భోగ దశలో పరమాత్ముడు తాను అడిగి జీవులను సేవింపబడునో ఈ దశలో ఈ పాశ్రంలో చూపించారు. అదనమాట. పరమాత్మతో ఏవైతే మనం అడుగుతామో అవన్నీ జీవులు ఏవైతే సేవిస్తారో, జీవుల చేత ఎలా సేవించాలో ఈ పాశ్రంలో అమ్మవారు చక్కగా వివరించారు. ఇంకా మెత్తన్ కన్నిన్నాయ్ అంటున్నారు. అంటే నీలాదేవి అసలే విశాల నేత్రములు కల తల్లి, కాటుక పెట్టుకుని అవి మరింత విశాలంగా ఉన్నాయి. మేము కాటుక పెట్టుకోం కదా తల్లి, మనం ముందనుకున్నాం కదా కాటుక పెట్టుకోము, పూలు ముడవము, ఆభరణాలు అవసరం లేదు మాకు అని చెప్పాం. అందుకని మేము నియమం పెట్టుకున్నాం, స్వామి కనిపించే వరకు మేము కాటుక పెట్టుకోం. కాటుక మాని ఉండగా నీవు కాటుక తీర్చుట తగదమ్మా అన్నట్టు. మాకు కాటుక పెట్టించకు, నీ కాటుక సాయపడాలి మేము భగవంతుడిని చూడాలంటే. అది కదా, అది మర్చిపోయావా తల్లి అని వీళ్ళు గోపికలందరూ నీలాదేవిని అడుగుతున్నారట. మా అపరాధములు కనపడకుండా నువ్వు చేసి స్వామి యొక్క అనుగ్రహం మా మీద కురిసేలా చెయ్యి తల్లి అని, నీ కంటి చలువ చేత మాకు స్వామి దర్శనం కావాలి అని అడుగుతున్నారు. అందుకని ముందు స్వామిని చూపించమ్మా అని, స్వామిని లేపమ్మా అని చెప్తున్నారట. ఇంకా అమ్మ జీవులు బాధలను అనుభవిస్తే మొరపెట్టుకోవాల్సింది నీతోనేగా. అమ్మకు చెప్తే చాలు, అమ్మ ఏం చేస్తుంది? నాన్నకు చెప్తుంది, రికమెండ్ చేస్తుంది. నాన్నగారు వాడు అలా అడుగుతున్నాడు పోనీ కొనిద్దరు అని రికమెండ్ చేస్తుంది. అందుకని అలాగా మేము కూడా అమ్మ నువ్వు కదా చెప్పాలి ముందు మాకు, మేము నీతో మొరపెట్టుకుంటే కదా నువ్వు స్వామికి చెప్తావు. అందుకే రామదాస్ కూడా సీతాదేవికి అమ్మ అక్కడ చెప్తారు, చెప్పమ్మా అని పాట కూడా ఉంటుంది మనకి. భక్త రామదాసు అమ్మకి చెప్తాడు, నేను నగలు చేయించానమ్మా, అవి చేయించానమ్మా ఇలాగా అని రామదాస్ చెప్తుంటాడు. అమ్మకి చెప్తారు. అందుకని మాకు అమ్మవి నువ్వే కదమ్మా మరి నీలాదేవి, అందుకని నువ్వు చెప్తే స్వామి లేస్తారు. అందుకని నువ్వు మాతో ఉండి మాకెవరికి బాధ కలిగించకుండా అమ్మ అంటున్నాం కదా, అమ్మ మేము ఇద్దరికీ కైంకర్యం చేసుకోవడానికి వచ్చాం. కైంకర్యం ఏంటంటే దర్శించుకొని పూజ చేసుకోవడానికి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం. మేము ఇద్దరి కోసం వచ్చాం. ఒక్క క్షణమైన స్వామి విరహము నీవు ఓర్వలేకున్నా అది నీ స్వరూప స్వభావము కనుక తగదు. నీవు దయాస్వరూపిణివి కదా, నీ కృప కంటే కృష్ణుని విరహము మమ్మల్ని బాధ పెడుతుంది. అందుకని తొందరగా దయచూడు తల్లి మమ్మల్ని. నిజంగా నీ కృప లేదు, కానీ నీ కృప లేదని చెప్పుట అసత్యము కదా అంటున్నారు. అక్కడ కృష్ణుడు అనుకుంటే చేసేస్తాడు. ఆయన అనుకున్నారనుకోండి స్వామి సిరికించప్పడు, శంఖచక్ర యుగములు చేయగో ఈ సంధింపడు. ఆయన అనుకున్నారు అంటే శ్రీ చెప్పినా చెప్పకపోయినా ఆగడు, కానీ వచ్చేస్తాడు. కానీ అది తప్పు కదా, ముందు అమ్మ కూడా చెప్పాలి. మనం ఏ పని చేసినా అమ్మా నాన్నలు ఇద్దరి యొక్క అనుమతి తీసుకోవాలి. తప్పు చేసినా ఉప్పు చేసినా తల్లిదండ్రులకి తెలియాలి ఆ విషయం. ఇప్పుడు పిల్లలు చాలామంది వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు, కానీ అమ్మకి తెలియాలి ఏ విషయమైనా సరే. అందుకని ఇక్కడ అమ్మ నువ్వు లేకపోతే మేము భగవంతుడిని ఏం చేస్తాం, అందుకని మేము చూడాలి అంటే స్వామిని కృష్ణుడిని దర్శించుకోవాలంటే ముందు నీ కృప కావాలి తల్లి అని నీలాదేవిని అడుగుతున్నట్ట. ఇక్కడ ఇట్లు ఏం చేస్తున్నారు, అమ్మని ఆ సౌలభ్యం కోసం వాత్సల్యము పురుషాకార భూతురాలివై స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్ది స్వామి వద్దకు తీసుకువెళ్ళు. ఏమన్నా తప్పులు చేస్తున్నామా? చేస్తే ముందు అమ్మ చెప్తుంది, ఇలా మాట్లాడరా నాన్న దగ్గరికి వెళితే నువ్వు మాట్లాడబాక, ఎందుకంటే నాన్నగారు ఏమిటో అమ్మకు తెలుసు. అందుకని నాన్న దగ్గరికి వెళ్ళే ముందే పిల్లాడికి ట్రైనింగ్ ఇస్తున్నా పిల్లకి, కానీ నువ్వు ఇలా అడిగితే నాన్న ఒప్పుకుంటారు, అందుకని నువ్వు ముందే చెప్పు. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నారు గోదాదేవి అమ్మ నీలాదేవితో అంటున్నారు, అమ్మ మా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది స్వామిని చూసేటువంటి అవకాశాన్ని కల్పించు తల్లి అని అడుగుతున్నారు. స్వామి నిమిషమైనా వదలకుండా నీ స్వభావమును స్వరూపమునకు తగదు, అందుకని ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి ఉండరట్టుగా స్వామి, అందుకని నువ్వు కూడా ఉండు తల్లి మాతో,
నువ్వే మాకు అనుగ్రహం కలిగించు తల్లి అని అడుగుతున్నట్టు. అఖిల జగన్మాతవు అశరణ్య శరణ్యురాలువు, తల్లి బిడ్డలకు ఉపకరించున్నట్లు నీవు ఉపకరించాలి, దిక్కులేని వారికి నీవే దిక్కై ఆదుకొనాలి. తల్లి దేవదేవ దివ్య మహిషి అంతఃపురము నుండుట తగునా అని విలంబము అంటే ఆలస్యాన్ని ఓర్చుకోలేక గోపికలు వేడుకుంటున్నారట అమ్మని. అమ్మ మాకు చూపించు, స్వామిని చూపించాలి ముందు, అంటే మాలో ఏమైనా తప్పులుంటే సరిదిద్దు. అన్నమాచార్యులు వారు కొండెక్కుతుంటే చెప్పులతో ఎక్కుతుంటే నాకు దర్శనం అవ్వట్లేదని బాధపడుతుంటే, ఎక్కలేకపోతుంటే ఆహారం తినడు ఆయన. ఆహారం తినకపోతే అమ్మే వస్తుంది, పాత్ర పట్టుకొని వచ్చి ఆయనకి పాయసాన్ని తినిపించి చెప్పులు వదిలి నీకు స్వామి కనిపిస్తారు, కొండ యొక్క వైభవం కనిపిస్తుందని చెప్తుంది. అక్కడ ఎవరు దిగొచ్చారు? అమ్మ దిగొచ్చింది. అందుకని ముందు అమ్మని వేడుకుంటే స్వామి తప్పకుండా కరుణిస్తాడు. అందుకని అమ్మని వేడుకుంటున్నారు ఈరోజు పాశ్రంలో గోపికలందరూ. ఇలా 19వ పాశ్రంలో అమ్మని వేడుకోవటం గురించి గోదా అమ్మవారు చక్కగా మనందరికీ ముక్తిని ప్రసాదించడం కోసం ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగళై శరణం.